ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులకు మార్గం సుగమమైంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ కోసం ఇంటర్పోల్కు సిబిఐ సిఫారసు చేసింది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ సంతృప్తి చెందింది. ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను సిబిఐ కోరింది. దీంతో సుమారు 196 దేశాల ప్రతినిధులను ఇంటర్పోల్ అప్రమత్తం చేయబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మన కరెస్పాండెంట్ కుమార్ ఎక్స్క్లూజివ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు యుఎస్లోనైతే తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఇండియాకి రప్పించేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ విశ్వ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం కాబోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన పత్రాలతోని సిబిఐ అధికారులు కూడా సంతృప్తి చెందినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్పోల్కి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా సిబిఐ సిఫార్సు అయితే చేసింది. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా శ్రవణ్ రావులు అలాగే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు యుఎస్లోనే ఉంటున్నారు. మిగతా వారందరినీ కూడా పోలీసులు ఇప్పటికే విచారించారు. వీళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు అయితే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ అయిందో అప్పుడే శ్రవణ్ రావులు, ప్రభాకర్ రావులు ఇండియాను వదిలి యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఏదైతే వాళ్ళు ఇండియాకి రప్పించేందుకు కూడా శతవిధాల పోలీసులు అయితే ప్రయత్నించారు. కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న నేపథ్యంలోని కేవలం రెడ్ కార్నర్ నోటీస్ ద్వారానే వాళ్ళు ఇండియాకి రప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సుమారు సంవత్సరం కాలం పట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలంటే కనుక చాలా పెద్ద పద్ధతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సిబిఐ అధికారులకు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలకమైన పత్రాలు సమర్పించారు. వాటిని వెరిఫై చేసిన సిబిఐ ఈ ఏదైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ముఖ్యంగా ఏదైతే ఇంటర్పోల్కి సిఫార్సు అయితే చేసింది. ఇంటర్పోల్కి సిఫార్సు చేయడంతో కూడా ఇప్పుడు 196 కంట్రీస్కి సంబంధించిన ప్రతినిధికి ఈ రెడ్ కార్నర్ నోటీసులు అయితే వెళ్తాయి. ఈ 196 కంట్రీస్లోని ఏ కంట్రీకి అయినా సరే వెళ్ళినా ఇమీడియట్గా ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని అడ్డుకుంటారు. ఇండియాకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు మిగతా అందరికీ కూడా బెయిల్స్ కూడా లభించింది. ఇప్పుడు శ్రవణ్ రావుతో పాటు ఇటు ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళని విచారించిన తర్వాత మరొకసారి వీళ్ళందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తారు. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తులు ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావులు అనేది తెలుస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలోని సుమారు 10 ఏళ్ల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకున్నారు. కాబట్టి అప్పటి బీఆర్ఎస్లోని అగ్ర నేతలు చెప్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయంటూ కూడా ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఏదైతే శ్రవణ్ రావులు, ప్రభాకర్ రావు వీళ్ళిద్దరూ మెయిన్ ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే బీఆర్ఎస్లో ప్రధాన ఏదైతే అగ్ర నేతలే ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఇప్పటికే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును విచారిస్తే కనుక ఈ కేసులో చాలా కీలక మలుపు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే రాజకీయ పరంగా చూసుకుంటే చాలా అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.